లొకేషన్ అయితే సూపర్గా ఉంది. మన ఇది వచ్చేసి ఫ్రంట్ కదా, బ్యాక్ సైడ్ చూడండి, చూడండి సూపర్గా ఉంది కదా, పచ్చగా లొకేషన్, వర్షాలు పడి బాగా ప్రకృతి అయితే కావాల్సినంత ఉంది మనకి ఇక్కడ. చూసిన వాళ్ళంతా బాగా ఎప్పుడు కంప్యూటర్ల ముందర కూర్చోకుండా రాండి, అప్పుడప్పుడు ఇట్లా తిరగండి. చూడండి బ్రో, ఎర్ర కలుపుకునేమో శారవా వేసుకొని, ఇట్లా ఒకటి ఎర్రగడ్డ తీసుకొని దీంట్లో పెట్టుకొని ఇలా తింటే ఉంటుంది. బా నిజంగా కడప పుస్తకానే బయటైనా సూపర్గా ఉంటుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి బద్వేల్ దగ్గర ఉన్న మల్యాలమ్మ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే పోతున్నాం. ఆల్రెడీ మనము ఫారెస్ట్లో అయితే వచ్చేసినాము. అన్న వెంకటరెడ్డి అన్న, సాహోరుద్ర, ఇప్పుడు సాహోరుద్ర కాదు కడప కుర్రాడంట. అన్న పేరు విజయ్. అన్న సెంచరీ ప్లేవుడ్లో పనిచేస్తాడు. ఈరోజు మధ్యాహ్నం వరకు సెలవు అనేసి అన్న కూడా మనతో పాటు వస్తున్నాడు. అన్న బాగా తిరిగింటాడు ఈ కొండలన్నీ వచ్చేసి. ఈరోజు అన్ననే మనకు రహదారి చూపించేది కూడా. ఓకేనా, వెళ్ళిపోదాం. వాటర్ ఫాల్స్ దగ్గర పోయినాక మంచి ప్లేస్ అయితే చూపిస్తా ఈరోజు. ఓకేనా, బాయ్ బాయ్. ఇది చూపు. ఫుడ్ కూడా ఉంది బా మాకు తినేదానికి. మంచి ఫుడ్ కూడా తెచ్చుకున్నాం. చపాతి బువ్వ తెచ్చుకున్నాం. బువ్వ అంటే కుష్క. ఓకేనా, వెళ్ళిపోదాం. ఈ దారింపడి ట్రాక్టర్లు అందుకు బాగుపోతాయి, బండ్లు అయితే కొంచెం కష్టపడతాయి, రాళ్ళు ఉంటుంది. కానీ మేము ఎందుకులేని బండ్లు అక్కడే పెట్టేసి అడవిలో నడిచే పచ్చని గాలి పీల్చుకుంటా బాగుంటుంది కదా, అందుకే నడిచి అయితే పోతున్నాము. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది నుంచి? 30 కిలోమీటర్లా? నీ పాసుగుల సంపతవా ఎట్ట అంత దూరం పీల్చుకొని మమ్మల్ని? అంతే, ఓ 2 కిలోమీటర్లు ఉంటుంది. అన్నోళ్ళు నడుచుకుంటా పోతాను చూడండి. ఇదే దారిన పోవాలి మనం. మామూలుగా ఎక్కువ వాన ఈ వంకలో కూడా ఎక్కువ ఆ వాటర్ ఫాల్స్ వాటర్ ఈ వంకలో వస్తాయి. ఇక్కడ ఇదంతా మొత్తం వాటర్ ఫాల్స్, అంటే నీళ్ళు వచ్చే ఈ దారి అంతా వాటర్ పడతాయంట. ఇదంతా. సో గాయస్, మనకైతే ఇక్కడ బిక్కి చెట్లు కనిపించాయి. అంటే బిక్కికాయలు ఉంటాయి కదా. అయ్యో బిక్కికాయలు కూడా ఉన్నాయి చూడండి. ఇంకా ఇప్పుడు సీజన్ వస్తుంది బిక్కి చెట్లు. మంచి ప్లేస్ అబ్బా, మంచి ప్లేసు. అప్పుడప్పుడు తిరగాలి ఇలాంటి అడవులు కూడా. మనకు బద్వేల్ దగ్గరలోనే ఉంటుంది మల్యాలమ్మ వాటర్ ఫాల్స్ వచ్చేసి. పోదామా? అలా అక్కడ వెళ్తున్నారు మన వాళ్ళు. అదో ఆడ పిలుచున్నాడు చూడ ఆయన. దారి అయితే సూపర్గా ఉంది చూడండి. మన బ్యాక్ సైడ్ చూడండి దారి ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉందబ్బా దారి అయితే. ఈయన ఎవరో పోయి వస్తున్నాడు వాటర్ ఫాల్స్ కాడికి అంతలకే. ఫ్రెండ్స్, మనం ఇక్కడికి వచ్చినాక 2 దారులు అయితే వస్తాయి. ఒక సైడ్ ఇటు నుంచి వస్తుంది, మనం ఇట్లా వెళ్ళకూడదు. ఇదో స్ట్రైట్ అన్నలు వస్తున్నారు కదా, అక్కడ టర్నింగ్ వస్తుంది. టర్నింగ్లో నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోవాలా. ఏదో కనిపించింది వాళ్ళకు, చూస్తున్నారు. ఈ దారిని అయితే తప్పిపోయినామనుకో ఇంకా దొరకం మనము. అడవిలో తప్పిపోయితే చాలా జాగ్రత్తగా రావాలి. మనం ఈ దారి ఎంపడి వచ్చినాము కాబట్టి ఇక్కడ ఇంకొక దారి ఉంటుంది. ఈ దారి తప్పిపోకుండా మనం స్ట్రైట్కి వెళ్ళిపోవాలా. ఈ వాటర్ ఫాల్కి, మల్యాలమ్మ వాటర్ ఫాల్ దగ్గరికి పోవాలంటే. ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉందబ్బా. ఇక్కడైతే నిజంగా చల్లటి గాలి వస్తుంది. దగ్గరికి వచ్చేసినాం రండి. నా దగ్గరికి వచ్చినామని అనుకుంటున్నారు కదా మీరు. వచ్చినాం ఎందుకంటే ఈ చల్లటి గాలి చూసుకుంటా, పచ్చని కొండలు చూసుకుంటా లేట్గా నడుచుకుంటూ వచ్చినాము. ఎందుకంటే వారంలో ఒక్కరోజైనా ఇలాంటి కొండలు తిరగాలబ్బా మనం. హో, ఎక్కడున్నారనా? ఏ బొక్కలోంచి రావాలన్నా? వరు అన్నోళ్ళు చూడండి ఆడ కూర్చుంటారో, దీంట్లోంచి దూరిపోవాలంట మనం. ఆ పక్క నీళ్ళు ఉన్నాయి కాబట్టి మనం ఇట్లా పోవాలా. ఓకేనా, చూడండి ఈ రంధ్రంలో అయితే దూరిపోతాం. కింద వాటర్ ఉన్నాయి కాబట్టి మనకు. మొత్తానికి అయితే వచ్చేసినాం రండి దగ్గరికి. జారుతుంది, జారితే ఆడిపోయి పడతాం. ఏందినా ఇది చూడండి, అంటే పాలరాయి ఉన్నట్టుంది ఇది చూస్తేనే. జాగ్రత్త నువ్వు. మేము వస్తాం బా, మేము ఇబ్బంది లేదు. మేము సుమారు తిరిగిన వాళ్ళం, మేము రాలేమా. వచ్చేసినాం వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసినాం.
ఒక 30 సెకండ్లు ఆగండి. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. 30 సెకండ్లు ఖచ్చితంగా. ఉంటుంది. అయ్యో 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 వచ్చేసినాం. అదిగో వాటర్ ఫాల్స్ మాకు కనిపిస్తుంది చూడండి. ఇంకా దగ్గరికి వెళ్తే సూపర్గా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. దగ్గరే ఉంది. అదిగో చూడండి సూపర్గా ఉంది కదా వాటర్ ఫాల్స్. సూపర్ వాటర్ ఫాల్ చూసినాక తర్వాత స్విమ్మింగ్ పోవాలా. ఎందుకంటే ముందుగానే మేము కడప కుష్కా తెచ్చుకున్నాము. కడప కుష్కా పరోటా. ఈ అక్క షార్ వేసుకొని తింటే బాగుంటుంది బా. చూడండి ఎర్రగడ్డలు ఉన్నాయి. చికెన్ షార్ ఉంది. చికెన్ షార్ ఇది. ముందు ఎర్రగడ్డలు ఏంది కుష్కా తినబుద్ధి కాదు. ఎర్రగడ్డలు కుష్కా. అది కడప కుష్కా పరోటా ఇవన్నీ లాగించిన తర్వాత వాటర్ ఫాల్ పోయి ఇస్తే బాగా అరుగుదల అవుతుంది. పొట్టంతా సూపర్గా ఉంటుంది. తినాలా ఈదాలా అంతే. చూడండి బ్రో, ఎర్ర కలుపుకునేమో శారవా వేసుకొని ఇట్లా ఒకటి ఎర్రగడ్డ తీసుకొని దీంట్లో పెట్టుకొని ఇలా తింటే ఉంటుంది. బా నిజంగా కడప కుస్తానే బా. ఎటైనా సూపర్గా ఉంటుంది కదా. ఎర్రగడ్డ ముక్క అప్పుడప్పుడు ఒకటి కొరుకొని తింటే సూపర్గా ఉంటుంది నా బా. కడప కుష్కా తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి బా ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మంచి వాటర్ ఫాల్ అయితే చూపించడం జరిగింది ఈరోజు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.